ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. చిరంజీవి నటిస్తున్న 150 సినిమా పైన ఇప్పుడు అందరి దృష్టి పడింది. అంతేకాదు ఈ సినిమాకి బాస్ ఈజ్ బ్యాక్ అని పెట్టడం అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. రీసెంట్గా రిలీజ్ అయిన దీపావళి లుక్తో చిరు నిజంగానే ది బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. గత సినిమాలను మరిపించేలా చాలా యంగ్గా, ఎనర్జెటిక్గా, ఫుల్ జోష్తో దర్శనమిచ్చాడు. దీంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. రీ ఎంట్రీని మెగాస్టార్ చిరంజీవి ఓ సవాల్లా స్వీకరించినట్టున్నాడు. అందుకే గత సినిమాలకు ఏమాత్రం తగ్గేటట్టుగా లేడు. చాలా కేర్ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా లుక్ విషయంలో మాత్రం చాలా వర్కౌట్ చేశాడనిపిస్తుంది. దాదాపు 8 ఏళ్ల సినిమాలకు దూరమైన ఖైదీ నెంబర్ 150 మూవీపై ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. అదే స్టైల్, అదే ఎనర్జీతో కనిపిస్తున్నాడు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాపై మొదటి నుంచే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా రీసెంట్గా రిలీజ్ అయిన లుక్తో అంచనాలు ఇంకాస్త రెట్టింపయ్యాయని చెప్పాలి. అందులో చిరు లుక్ సినిమాపై ఇంకాస్త క్రేజ్ పెంచేసింది. గత సినిమాల్లో ఎలాగున్నాడో ఇప్పుడు అంతకంటే ఇంకాస్త యంగ్గా కనిపిస్తున్నాడు. ఎందుకు అని ఆరా తీస్తే ఇందులో లుక్ కోసం గత 2 సంవత్సరాలుగా చిరంజీవి కసరత్తులు చేశాడట. మేకప్ మ్యాన్ని కూడా చాలా ఆచితూచి న్యాచురల్ లుక్ కనిపించేలా జాగ్రత్త పడినట్లుగా చెప్తున్నారు. ఈ లుక్స్తో ఇప్పుడు టాలీవుడ్లో యంగ్ స్టార్స్కు పోటీ పడేలా తయారయ్యాడు. లుక్స్ పరంగానే కాదు, చిరు అంటే పెట్టింది పేరైన డాన్సుల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడట. ఏమాత్రం తడబడకుండా మునుపటి జోష్ను చూపిస్తూ స్టెప్పులతో అదరగొడుతున్నాడు. ఇటీవలే ఐటమ్ సాంగ్ను షూట్ చేసిన చిత్రబృందం ఈ విషయాన్ని తెలిపింది. రీ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు చిరు. వినాయక్ దర్శకత్వంలో అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ కూడా చిరు పక్కన సరిగ్గా సెట్ అయిందని, ఇప్పుడు ఈ ఇద్దరు వెండితెరపై విజువల్ ట్రీట్ ఇవ్వడం పక్కా అని చెప్తున్నారు. ఇక సినిమాలో చిరు చెప్పిన డైలాగ్స్ సినిమాకే హైలైట్గా నిలవబోతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ముసలి వాళ్ళని మోటివేట్ చేసే సీన్ సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్లబోతుందట. అంతేకాదు సినిమా క్లైమాక్స్లో 50 నిమిషాలు చిరంజీవి తన విశ్వరూపాన్ని చూపించాడని చెబుతున్నారు. ఇక చిరు హావభావాలు, ద్విపాత్రాభినయం సినిమాని పీక్స్కి తీసుకెళ్లడం గ్యారంటీ అని, చివర్లో వచ్చే సన్నివేశాల్లో చిరు నటన వెండితెరపై చూసి తీరాల్సిందేనని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ సినిమాలో ఆలీతో చిరంజీవి చేసిన కామెడీ హైలైట్ అయితే, సెకండ్ హాఫ్లో చిరు పర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చంపేశాడని చిత్ర యూనిట్ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. Like and subscribe Eagle Media Works.